30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని కుప్పం రూరల్లో ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి కుప్పం ఇంజనీరింగ్ కళాశాల వద్ద అయితే నేను ఉన్నాను. సో ఇంజనీరింగ్ కాలేజ్ రావడానికి ప్రధాన కారణం మాకు చంద్రబాబు గారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ నుంచే చాలామంది ఎంతోమంది ఇంజనీర్లు అయ్యారు. ఇప్పుడు వాళ్ళు అంటే చాలా వరకు అంటే పూర్ టు రిచ్ అని చెప్పేసి ఎట్లా అంటూ ఉంటారో ఆ విధంగా పూర్ టు రిచ్గా తయారైంది ఇక్కడ నుంచి అని చెప్పేసి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలే కాకుండా చాలా వరకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నవారు కూడా చెప్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడ ఉన్న యూత్తో అయితే మనం మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. మీ పేరు? సురేష్ గారు. ఓకే, అసలు ఏంటి, ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది ఇంజనీరింగ్ కాలేజీ, ఎవరి హయాంలో వచ్చింది? సార్ దగ్గర చూసినట్లయితే ఒక 25 సంవత్సరాల ముందరనే చంద్రబాబు కుప్పంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఈ కాలేజ్ అనేది శాంక్షన్ అయ్యి బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. గత 20 సంవత్సరాలు అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అంటే దగ్గర 30 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా 3 తడవలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఐటీ ఇండస్ట్రీ రాలేదు ఇక్కడికి. అంటే ఏంటి ఆయన ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయనకి చిత్తశుద్ధి లేదు, ఆ నియోజకవర్గాన్ని ఆయన పట్టించుకోలేదు అంటూ ఉన్నారు. అసలు ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటి? సార్ వైసీపీ వాళ్ళు కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు వచ్చినారు. ఈరోజు అమరావతిని ఎట్లా నాశనం చేసినారో ఒకసారి మీరు ఆలోచించాలా. ఈరోజు అమరావతి డెవలప్మెంట్ అయ్యింటే ఖచ్చితంగా ఒక బెంగళూరు, ఒక హైదరాబాద్, ఒక చెన్నై లాగా ఈరోజు ఉండింటాయి. ఈరోజు మనకి రాజధాని లేకుండా చేయడం వల్లనే ఈరోజు ఐటీ పరిశ్రమలు కూడా చాలా తగ్గిపోయింది. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చింటే ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు ఎయిర్పోర్ట్ వచ్చింటాయి, ఐటీ ఇండస్ట్రీలు వచ్చింటాయి, పెద్ద కంపెనీలు వచ్చింటాయి. ఖచ్చితంగా చదువుతున్న ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి మంచి జాబ్స్ వచ్చింటాయి సార్. నెక్స్ట్ మరి ఆయన చెప్పే మాట ఏంటంటే 35 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి అంతా ఒక ఎత్తు అయితే ఈసారి నేను గెలిస్తే ఈ 5 ఏళ్లలోనే ఇంకా అభివృద్ధి చేస్తూ అంటా ఉన్నారు. అంటే మినీ బెంగళూరుని చేస్తూ అంటా ఉన్నారు. అదంతా నమ్మశక్యంగా ఉందా అండి? సార్ ఖచ్చితంగా ఇది నమ్మకమైన ఒక పదమే. ఎందుకంటే సో ఇటు సైడ్ చూసినట్టే 10 కిలోమీటర్ తమిళనాడు అనమాట. ఇట్లా వెళ్తే తమిళనాడు, ఇట్లా వెళ్తే 10 కిలోమీటర్స్ కర్ణాటక. సో మనం ట్రైన్లో ఎక్కినా కూడా 1 అవర్లో మనం బెంగళూరు వెళ్ళిపోతాం. అది ఇట్లా పోతే మనము ఒక 4 అవర్స్లో చెన్నై వెళ్ళిపోతాం. సో ఖచ్చితంగా ఇది ఒక సెంటర్ పాయింట్ అనమాట. తమిళనాడు పోవాలన్నా సరే, కర్ణాటక పోవాలన్నా సరే, మన ఆంధ్ర పోవాలన్నా సరే, ఇట్లా కేరళ పోవాలన్నా దీన్ని ఐటీ హబ్గా చేస్తూ అంటా ఉన్నారు. ఐటీ హబ్గా చేసే విధంగా ఉందా అండి బాబు గారు? ఖచ్చితంగా ఉన్నది, ఖచ్చితంగా 100% ఉన్నది. ఆ నమ్మకం ఏంటి? బాబు మీదే నమ్మకం. మరి ఇన్నాళ్ళ నుంచి రాలేదు కదా ఐటీ పరిశ్రమలు? రాలేదంటే అన్ని డెవలప్మెంట్ చేసుకొని వస్తున్నారు, కొద్దిగా డెవలప్మెంట్ చేసుకొని వస్తున్నారు. లాస్ట్ 5 years నుండి ఏ డెవలప్మెంట్ లేదు ఇంతకుముందు. ఈసారి వస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఇంకా ముందుకు సాగుతుంది. ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఉన్నట్లుంది కదా సార్? మెడికల్ 100% ఉంది సార్. ఇది చూసినట్టే ఇది ఒక 20 సంవత్సరాల ముందరే వచ్చింది. ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ కట్టడం వల్ల సో కుప్పం నుంచి కాకుండా బయట డిస్ట్రిక్ట్ నుంచి కానీ బయట రాష్ట్రాల గురించి వచ్చి ఇక్కడ చదువుతూ ఉన్నారు. ఉన్నాయి సార్. మీ పేరు ఏం పేరు? నా పేరు కోదండ. ఎట్లా ఉంది ఇక్కడ? మామూలుగా మీరు చాలామందిని కూడా స్టూడెంట్స్ని ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. సో ఈ కాలేజీ పడిన తర్వాత అదేవిధంగా ఈ మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి ఎట్లా ఉంది? అభివృద్ధి చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అభివృద్ధి చాలా బాగుంది. ఈ కాలేజీకి అయితే కర్ణాటక నుంచి, కేరళ నుంచి, నెల్లూరు నుంచి అంతా కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి చదువుకుంటూ ఉన్నారు. మా ఫ్రెండ్స్ కానీ ఉన్నారు కాలేజీలోని. నెల్లూరు నుంచి కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. పుంగనూరు, కల్లూరు ఆ ఏరియా నుంచి మొత్తం. బాబు గారు అసలు గెలిచే విధంగా ఉన్నారండి? ఎందుకంటే ఇప్పుడు మనకి పదే వినిపిస్తున్న మాట ఏంటంటే అసలు కుప్పంలో కూడా చంద్రబాబు గారు ఓడిపోయే విధంగానే కనబడుతుంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా ఇక్కడ? ఖచ్చితంగా లేదు. వైసీపీ వాళ్ళకి ధనబలం ఉంది, చంద్రబాబు నాయుడుకి జనబలం ఉంది. జనబలాన్ని మీరు ఆల్రెడీ చూసింటారు. ఈ మధ్య జనాలు ఇంకా ఎక్కువే ఉన్నారే కానీ వాళ్ళకి డబ్బు బలం మాత్రమే ఉంది, జనబలం లేదు. కుప్పం ప్రజలు డబ్బులకి అమ్ముడుపోరా? అంటే డబ్బులు తీసుకొని ఓటు ఎక్కువ ఇచ్చారంటే ఎవరు ఎక్కువ ఇస్తారంటే వాళ్ళకి ఓటు వేయరా? ఖచ్చితంగా వేయరు. పెద్దోళ్ళు ఇంతకుముందు ఏదన్నా పొరపాటు చేసిండొచ్చు. ఇప్పుడున్న వాళ్ళంతా చదువుకోండే వాళ్ళే, అందరికీ నాలెడ్జే ఉంది. డబ్బు తీసుకొని ఓట్లు వేసేంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఎంత మెజార్టీతో బాబు గారు గెలిచే విధంగా? సో వాళ్ళు చెప్తున్నారు మేము 25,000 ఓట్లతో మెజార్టీతో వస్తామని. వాళ్ళకి 25,000 ఓట్లు అసలు రావు. ఎవరికి? వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఏంటి, మేము 25,000 ఓటు మెజార్టీతో గెలుస్తాము అని చెప్తున్నారు. వాళ్ళకి 25,000 ఓట్లు కూడా రాదు. చంద్రబాబు నాయుడు గారు ఈసారి 1,00,000 మెజారిటీ పైనే గెలుస్తాడు.
లక్ష మెజార్టీ ఎక్కడ చూసినా ఈ మాట వినపడతా ఉంది. అది సాధ్యమే అంటారా? ఎందుకంటే ఇదేదో ఒక స్లోగన్ లాగా వినపడతా ఉంది, కానీ మనం ఒకసారి క్యాలిక్యులేషన్ లాగా చూసినా కూడా 65,000 మెజార్టీ గతంలో, తర్వాత వచ్చేసేసి తగ్గుతూ వచ్చింది 55కి, తర్వాత వచ్చేసేసి 30కి కూడా పడిపోయింది మొన్న చూస్తే మనము. మరి ఇప్పుడు 1,00,000 అనేది సాధ్యం అంటారా? సార్ ఇది మనం నమ్మాలంటే 3 రోజుల క్రితం మా అమ్మగారు భువనేశ్వర్ మేడం గారు వచ్చిన రోజు దగ్గర ఒక 40,000 మంది, ఈ 40,000 మంది ఓ తలాకు ఒక 4 ఓట్స్ వేపిస్తే కూడా ఖచ్చితంగా 1,00,000 ఓటు వస్తుంది సార్. ఆ జనాన్ని చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. మెజార్టీ అయితే మంచిగానే వస్తుంది అంటారు ఈసారి 1,00,000 మెజార్టీ. ఓకే, చూద్దాం. ఎందుకంటే యువత అంతా కూడా అయితే ఖచ్చితంగా ఇప్పుడు మేము బాబు గారి వైపే ఉన్నాము. మా నియోజకవర్గమే కాదు, రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి అని అంటే మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం చాలా అవసరము. ఐటీ పరిశ్రమలు రావాలి అన్నా ఆయనే రావాలి అని చెప్పేసి యువత చెప్తా ఉన్నారు. చూద్దాం, ఎందుకంటే ఇంకా ఇతర నియోజకవర్గాల ప్రజల అభిప్రాయాలు కూడా ఉంటాయి. మనకు ఒక నియోజకవర్గాన్ని బట్టి మనకు డిసైడ్ అయ్యేది కాదు. 175 నియోజకవర్గాలకు గాను ఎన్ని నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచే విధంగా సార్ ఈసారి ఇప్పుడు 100% ఓటింగ్లో చూసినట్లయితే వాళ్ళకి 25%, వీళ్ళకి 25% కార్యకర్తల ఓటు ఉంటాయి. సో రిమైనింగ్ 50% ఉంటాయి. రిమైనింగ్ 50%లో 10% ఓటింగ్ ఫోల్ కాదు, 40% ఉన్నాయి. ఈ 40% ఓటింగ్ ఎవరంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్, అన్ఎంప్లాయ్మెంట్, రైతులు, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు. ఈసారి వీళ్ళంతా ఎట్లా ఉన్నారంటే ప్రతి ఒక్క ఓటు వన్ సైడ్ సార్. ఖచ్చితంగా 175 వాళ్ళు చెప్పినారు, వాళ్ళ మాటలో చెప్తారు. మనం చేతుల్లో వచ్చి మే 13వ తారీఖు చెప్తాం సార్ ప్రజల ద్వారా. పోలింగ్ పర్సెంటేజ్ని బట్టి కూడా, అంటే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే ఇక్కడ ఈయన మెజార్టీ పెరిగే విధంగా ఉంటుందా? ఖచ్చితంగా సార్ మెజార్టీ పెరుగుతుంది. ఓకే, చూద్దామండి. ఎందుకంటే 13వ తారీఖు పోలింగ్ శాతం ఎంత ఉంటుంది అనేది అయితే కూడా వేచి చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.